హలో అండి. ఈరోజు పెసరపప్పుతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి. కొంచెం లాంగ్ ఉంటుంది కానీ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ వరకు పెసరపప్పు వేసుకొని ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టైం అట్లా పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకొని 1 కప్ పెసరపప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు మెత్తగా ఉడకపోయినట్లయితే ఇంకొక 2 విజిల్స్ కూడా వేయించుకోవచ్చు. ఇట్లా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇట్లా తీసేసుకొని ఇట్లా పప్పు గుత్తితో మెత్తేసుకోవాలండి, లేదా మిక్సీతోనైనా మెత్తగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నా దగ్గర కాజు బాదాం ఉన్నాయి, అవి వేసుకున్నాను. సో వాటిని అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ లేదంటే మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మెదుపుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒక 2 స్పూన్స్ అట్లా గీ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. సో 5 మినిట్స్కి ఒకసారి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటూ పెసరపప్పు పేస్ట్ అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ కూడా మెల్ట్ అయితే కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ అది కూడా చిక్కపడి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నాకు మొత్తం గీ అయితే ఒక 3/4 కప్పు వరకు పట్టింది. ఇలా హల్వా అంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.